నా లైఫ్లో నాకున్న ఈ ఎదవ మొహమాటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో. ఈ ఎదవ మొహమాటం వల్ల ఎవడైనా వచ్చి డబ్బులు అడిగితే నా దగ్గర లేకపోయినా ఎట్టకొట్టి చేసి ఇచ్చేవాడిని. ఎవడైనా వచ్చి హెల్ప్ అడిగితే నా దగ్గర అంత సీన్ లేకపోయినా నో చెప్పలేక సరే అనేవాడిని. అది నాకు నచ్చని పని అయినా అవతల బాధపడతారని నో చెప్పకుండా ఉండేవాడిని. మనం మొహమాటంతో నో చెప్పలేని ప్రతిసారి మన పాకెట్లో నుంచి మనీ, పీసు, టైం మొత్తం బొక్కే. కానీ 6 నెలల నుంచి నాలో చేంజ్ వచ్చింది మావా. ఎందుకంటే మనం చాలాసార్లు హెల్ప్ చేస్తాం. ఒక్కసారి నువ్వు హెల్ప్ చేయకపోతే నువ్వు మొత్తం మారిపోయినరా, నీకు బలుపు వచ్చేస్తున్నా, నీకు పొగరు పట్టేస్తున్నా అంటారు. ఈ మొహమాటం వల్ల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నువ్వు మంచి మనిషి అనిపించుకుంటావు కానీ మంచి లైఫ్ అయితే లీడ్ చేయలేమయ్యా. నువ్వు నో చెప్పడం వల్ల వాళ్ళు వీళ్ళు అట్ట వచ్చావు కానీ నువ్వు ఎస్ చెప్పుకుంటా పోతే నీకే బొక్కబడి నువ్వు అట్టయిపోయి నీ జామ్ అవుతుంది నీ లైఫ్. నేనైతే ఈ మధ్య కాలంలో గట్టిగా నేర్చుకున్నది ఏంటంటే ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే ఫస్ట్ నో చెప్పడం నేర్చుకున్నా. లేకపోతే మొహమాటానికి పోతే ఏదో అంటారు కదా, అటైంది నా పరిస్థితి. ఇదిగో నీకు కూడా మొహమాటమే కానీ ఈ వీడియో తీసి నీ స్టేటస్లో పెట్టుకో, చూసే వాళ్ళకైనా ఇది మారిపోయినరా అని అర్థమవుద్ది. అండ్ దయచేసి మీకు దండం పెడతా స్వామి, ఈ మొహమాటంతో చచ్చిపోతున్నా, నన్ను మాత్రం ఏం అడగొద్దయ్యా.